పెన్షన్ పంపిణీలను పండగలా నిర్వహించి బాజాలు వాయించి మరియు బాణా సంచులను కాల్చి పెన్షన్లను పంపిణీ చేసిన మండల మాజీ ఎంపీపీ ఎలి జ్ఞానేశ్వర్ గౌడ్. కర్నూలు పత్తికొండ నియోజకవర్గమైన వెల్దుర్తి మండల పరిధిలో నిర్వహించిన జిల్లా పంపిణీలో భాగంగా ఎంపీడీఓ ఆధ్వర్యంలో మాజీ ఎంపీపీ ఎలి జ్ఞానేశ్వర్ గౌడ్ 1వ నెంబర్ సవాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ మరియు పత్తికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే కెఇ శ్యామ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి పెన్షన్ పంపిణీ చేయడం మొదలు పెట్టారు. జరిగింది. 3,000 రూపాయల ఫంక్షన్ని 4,000 చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపిన మండల ప్రజానీకం. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఎలి జ్ఞానేశ్వర్ గౌడ్, తెలుగు యువత అధ్యక్షులు సుధాకర్ గౌడ్, హరినాయుడు, జయన్న ఆచారి, నాయకంటి మోహన్, హరి, సూరి, అబ్దుల్లా, పోస్టల్ రాజేష్, సోలోమోన్, బజారీ, కరెంటు షేక్షా, లైట్ భాష నిర్వహించి పెన్షన్ పంపిణీ విజయవంతం చేయడం జరిగింది. ఎవరింటి కాడికి వాళ్ళు వస్తారు. గుర్తు కాదు, మళ్ళీ ఇబ్బంది అయితే ఏడు వేలు ఇచ్చినాడు. 7,000 మానవ లాంటి వాడు, నాన్న లాంటి వాడు. మాకు ముఖ్యమైన ఆయన ఎక్కువ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు మాకు 7,000 దైవంగా ఇచ్చినాడు. మా కొడుకు లాంటి వాడు, మా తమ్ముడు లాంటి వాడు. మాకు ఈ పొద్దు ఆయన సహకారం మాకు ఎప్పటికైనా ఆయనకు రుణపడి ఉంటాము.
ప్రభు డబ్బులు కింద పెట్టి అజయ్ ముందరికి రా నాయన నిలబడి మళ్ళీ ల్యాండ్ అట్లా అట్లా ఓకే గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా ఇంటింటికి తిరిగి పింఛన్లు ఇవ్వడం అని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు 1వ సచివాలయంలో అక్కడ ఉన్నటువంటి సచివాలయానికి సంబంధించినటువంటి ఏరియాకు కూడా తిరిగి ఇంటింటికి పింఛన్లు పంచే భాగంగా ఈరోజు ముఖ్యంగా ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి వాగ్దానాలలో మొట్టమొదటిగా ఈరోజు పింఛన్లు జూలై 1వ తారీఖున ఇవ్వడం అనేది ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు, సంతోషిస్తున్నారు. దానికి అనుగుణంగా ఈరోజు 1000 నుంచి 4000 రూపాయల దాకా పింఛన్ చేయడం అనేది, మరి అదేవిధంగా 3000 నుంచి 6000 రూపాయలు వికలాంగులకు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మరి ఏదైతే చెప్పారో ఆ తూచా తప్పకుండా కూడా ఈ యొక్క పింఛన్లు అయితేనేమి ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో తూచా తప్పకుండా అన్ని ప్రజలందరూ కూడా అందే విధంగా మేము మా నాయకుడు అందరూ కూడా ఎమ్మెల్యే గారు శ్యామ్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మరి ఈ యొక్క కార్యక్రమాల్లో వెల్లుర్తిలో గ్రామాన అన్ని గ్రామాల్లో కార్యకర్తలు నాయకులు అందరూ కూడా తిరిగి విస్తరించి పంచడం జరుగుతూ ఉంది. తద్వారా తెలియజేస్తూ ఉన్నాం. గారికి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం.